హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి లోటస్ థీమ్లో ఉన్న సైడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. ఫైనల్గా ట్రై చేశాను. ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి గ్రీన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకొని ఒక్కటి మీద ఒక్కదాన్ని గమ్తో పేస్ట్ చేసుకోండి. 3 బ్యాంగిల్స్ని ఒక్కొక్క బ్యాంగిల్ లాగా పేస్ట్ చేసుకోండి. మనకి సైడ్ బ్యాంగిల్స్ అంటే 4 సరిపోతాయి కాబట్టి 1 డజన్ గ్రీన్ బ్యాంగిల్స్ అయితే సరిపోతాయి. చూడండి, ఇలా అన్ని 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ని బైండ్కి ఇలా చుట్టుకుని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు టిప్లో గమ్ వేసి థ్రెడ్స్ అన్నీ ఒక్క దగ్గరికి వచ్చేలా చేసి బ్యాంగిల్ మీద పెట్టి మెల్లగా చుట్టుకోండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఎంత లెంత్ తీసుకోవాలని అయితే ఐడియా రాలేదు. సో అందుకనే థ్రెడ్ బ్యాంగిల్కి చుట్టేటప్పుడు థ్రెడ్ లెంత్ సరిపోలేదు. సరే అని ఎలాగో అలా ప్యాచ్ వర్క్ చేసుకుని అయితే చుట్టేశాను. ఫైనల్గా ఒక్క బ్యాంగిల్కి కష్టపడి చుట్టేశాను. మిగతా 3 బ్యాంగిల్స్ అన్నీ తొందరగానే అయిపోయాయి, ఎందుకంటే ఫస్ట్ బ్యాంగిల్ చేసేటప్పుడు ఐడియా వచ్చేసింది కాబట్టి. చూడండి, ఈ ప్యాచ్ వర్క్ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేసింది అనుకోండి. చూడండి, ఇలా 4 బ్యాంగిల్స్ సేమ్ థీమ్తో చుట్టుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లోటస్ థీమ్ చేయడానికి పింక్ పెటల్స్ లాగా ఉన్న కుందన్స్ తీసుకుని పేస్ట్ చేసుకుంటున్నాను. 3 కుందన్స్, పింక్ కుందన్స్ తీసుకుని లోటస్ షేప్లో 3 పెటల్స్ వచ్చేలాగా పెట్టుకున్నా. ఇప్పుడు గ్రీన్ లీవ్స్ కోసం గ్రీన్ కలర్ లాగా ఉండే కుందన్స్ని అయితే అరేంజ్ చేసుకుని పేస్ట్ చేసుకున్నాను. సో ఇలా లోటస్కి ఒక షేప్ ఇచ్చిన తర్వాత లోటస్ కింద గమ్ వేసి లక్ష్మీ కాయిన్స్ అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. 3 లక్ష్మీ కాయిన్స్. సో సేమ్ డిజైన్, లక్ష్మీ కాయిన్స్ కింద మళ్ళీ లోటస్, లోటస్ కింద మళ్ళీ 3 లక్ష్మీ కాయిన్స్, అలా డిజైన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా బ్యాంగిల్ మొత్తం సేమ్ డిజైన్ చేసేసుకోండి. ఒక్క బ్యాంగిల్ ప్రిపేర్ చేస్తే చాలండి, ఇంకా మిగతా 3 బ్యాంగిల్స్ ఈజీగానే ప్రిపేర్ చేసేసుకుంటాము. బట్ చేసేటప్పుడు అయితే గమ్ అతుక్కుంటూ ఉంటుంది చేతులకి, బట్ దట్స్ ఫైన్. ఫైనల్గా 4 బ్యాంగిల్స్ ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటిని ప్లెయిన్ గ్రీన్ బ్యాంగిల్స్తో అయినా పేరప్ చేసేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ డిజైన్ బ్యాంగిల్స్ వస్తాయి కదా, అంటే రెడీమేడ్ బ్యాంగిల్స్, వాటికైనా పేరప్ చేసేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తాయి. పెళ్ళిళ్ళ టైంలో అయితే చాలా బాగా మ్యాచ్ అవుతాయి ఇవి, అంటే హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్స్కి అయితే చాలా బాగా లుక్ ఇస్తుంది. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.